పాకిస్తాన్ మధ్యలో అమెరికా కీలక పాత్ర పోషిస్తుంది. అవునన్నా. మంచిగా సపోర్ట్ చేస్తుంది. చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారన్న. దీన్ని ఎలా చూడాలి అన్న? అంటే హ్యాపీగా ఫీల్ కావడం అంటే ఒక పెద్ద కంట్రీ హ్యాండ్ ఇస్తుందంటే కొంతవరకు హ్యాపీనెస్. కానీ దాని వెనక మాస్టర్ స్ట్రోక్ ప్లాన్ కూడా ఉంటుంది. ఏ దేశస్తుడు ప్రధాని కూడా ఎంబడే ఏది కావాలన్నా సరే ఇచ్చేస్తా, ఏది కావాలన్నా చూపిస్తా, నేను ఇండియాకి సపోర్ట్ ఉన్నా అని చెప్పి మన ఇండియా దాన్ని పైలోకి నింపుకొని యుద్ధానికి పోతే నెక్స్ట్ అది మన యూఎస్ఏ మోడీ మాస్టర్ స్ట్రోక్ ప్లానింగ్ అనేది ఉంటుంది పక్కగా. రేపొద్దున ఏ ఇన్వెస్ట్మెంట్లు మన దగ్గరకు రానియకుండా మనల్ని కుక్క బానిసల్లాగా ఆయన దగ్గరికి తిప్పుకోవాలని ప్లానింగ్ కూడా ఆ మనిషి మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. ఊరికే తిప్పుకోలేక మనం నమ్ముకొని మనం పోయి అది పాకిస్తాన్ మీద వార్ జరుపుకుంటే పాకిస్తాన్ ఇంకొక దేశాలకు పోయి ఏడ్చి ఆ దేశాలన్నీ మన మీద వార్ జరిపినప్పుడు అప్పుడు ఎవరు రారు. మన దేశం మనమే కాపాడుకోవాలి. ఎంతసేపు ఉన్నా సరే స్నేహం అంటే స్నేహం వరకు, ఏదో ఇన్వెస్ట్ల పరంగా దానిల పరంగానే ఉంటుంది తప్పితే ఈ యుద్ధాలు జరిగినప్పుడు ఈ నష్టపోయినప్పుడు మోడీ ఏం మనకేది మన ట్రంప్ ఏం డబ్బులు ఇవ్వడు, లేకపోతే మన ట్రంప్ వచ్చి మనల్ని ఏం రూల్ చేయరు కదా. ఓకే, అంటే మోరల్ సపోర్ట్ ఇస్తాడంటావు అంతే. మోరల్ సపోర్ట్ అన్న ఏదైనా సరే, ఏ దేశ ప్రధాని అయినా సరే వాళ్ళ దేశం బాగుండాలా, వాళ్ళ దేశం బడ్జెట్ బాగుండాలా, వాళ్ళ దేశంలో అభివృద్ధి బాగా జరగాలనేది. ఇప్పుడు మన ఇండియా నన్ను అడిగితే ఫస్ట్ ప్లేస్లో ఉందన్న డెవలపింగ్ కంట్రీస్లో ఫస్ట్ ప్లేస్.